రెండు రోజుల ఢిల్లీ టూర్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న భేటీ అయ్యారు. మొదటి రోజు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు. అయితే రాష్ట్రానికి సంబంధించి నిన్న ఏ అంశాలు మోదీ దృష్టికి తీసుకెళ్లారనే చర్చ సాగుతోంది. ప్రధానితో పవన్ భేటీలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కీలక విషయాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన ఏ విధంగా ఉందని పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ అడిగినట్లు తెలుస్తోంది. వీటితో పాటు జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని సహకరించాలని మోదీని పవన్ కోరారు. దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఏపీలో గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని మోదీకి పవన్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర విజన్ను ప్రధాని ఎదుట ఉంచారు డిప్యూటీ సీఎం పవన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ టూర్ కు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే రెండు రోజుల ఢిల్లీ టూర్ లో భాగంగా ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో ఏ అంశాలకు సంబంధించి చర్చించారు, పూర్తి వివరాలు చెప్పండి. రైట్ ప్రసన్న, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. మొదటి 2 రోజులు నిన్న మొన్న కేంద్ర మంత్రులను, ప్రధాని నరేంద్ర మోడీని, ఉపరాష్ట్రపతిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలోనికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, ఈ ప్రాజెక్టులు రావడం ద్వారా నిరుద్యోగం అనేది తగ్గుతుంది, ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి పర్యాటక రంగానికి సంబంధించి కూడా ఇటు పర్యాటక శాఖ మంత్రిని గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు, నీటిపారుదల శాఖ మంత్రిని కలిశారు. మరేపు జల్ జీవన్ మిషన్ సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి గత ప్రభుత్వం ఏ విధంగా ఈ జల్ జీవన్ మిషన్ పథకాలను వినియోగించుకోవడంలో విఫలమైందో ఆయనకు వివరించారు. తర్వాత ఇప్పుడు జల్ జీవన్ మిషన్ సంబంధించి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి, దీని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కానీ అన్ని విధాల సహకారం అందించినట్లు అవుతుంది అంటూ కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. వీటితో పాటు వివిధ కేంద్ర మంత్రులను కలిసి ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన మంత్రులను కలిసి ఆ శాఖలకు నిధులు విడుదల చేయడం, ఆ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇతరేతర పనులకు సంబంధించి రాష్ట్రానికి సహకారం అందించాలి అనేది ప్రధానంగా కేంద్ర మంత్రులకు వినతులను సమర్పించారు. అంటే ఇదొక సుడిగాలి పర్యటనకు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. మొదటి రోజు ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మరుసటి రోజు మధ్యాహ్నం నుంచే ఇటు కేంద్ర మంత్రులను కలవడం, వారికి వినతి పత్రాలు, విన్నపాలు తెలియజేయడం, ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు, ఎక్కడెక్కడ ఆ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అవకాశం ఉందో దానికి సంబంధించి నివేదికలు సమర్పించడం, ఇదంతా కూడా అందరినీ కలిసి చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ కేంద్ర మంత్రులందరినీ కలవడంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక శాఖ నుంచి, అంటే కేంద్ర మంత్రులందరినీ కలిసినప్పటికీ కూడా ఆ శాఖలకు సంబంధించిన నిధులను విడుదల చేయాల్సిందే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలోనే ఇటు నిర్మలా సీతారామన్ శాఖకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించి కూడా నిధులని కూడా అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిధులను విడుదల చేయాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఆర్థికంగా నిధులను విడుదల చేయాల్సిన అవకాశం ఉంది. ఈ సందర్భంలోనే మొత్తం రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, అభివృద్ధి కుంటుపడింది. వివిధ శాఖలకు సంబంధించి అన్ని శాఖల్లో అవినీతి జరిగింది. వీటన్నింటి కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ కూడా వినతి పత్రాలు సమర్పించారు. వీరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర పర్యావరణ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అందరినీ కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని, కేంద్రం నుంచి వచ్చే రాయితీల రూపం నుంచి వచ్చే నిధులను విడుదల చేయాలనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీని నిన్న పార్లమెంటు ఆవరణలోనే దాదాపు అరగంట సేపు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ఏంటి, వారి స్పందన ఏ విధంగా ఉంది, వారు సంతృప్తికరంగా ఉన్నారా లేదా, గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది అనుకుంటున్నారనే అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు
ఈ రాజకీయ అంశాలతో పాటు భవిష్యత్ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఆయన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారో అక్కడ కూడా Right. ప్రతి చోట ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గెలిచిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సేవలను అక్కడ వినియోగించుకోవాలి. ఒక జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ సేవలను వినియోగించుకోవాలని ప్రధానంగా బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దానికి సంబంధించి కూడా నేను ప్రధాని అలాగే చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా ఈ పర్యటనలో రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ పర్యటనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రులందరినీ కలవడం, వారందరినీ కలిసిన తర్వాత ఫైనల్గా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత రాజకీయ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు గత ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, రాష్ట్రాల్లో సుభిక్షమైన పాలన అందించడంలో ఏ విధంగా వైఫల్యం చెందింది, ఏ శాఖల్లో అవినీతి జరిగింది, ప్రజలను అలాగే రాజకీయ నేతలు ప్రత్యర్థులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి ఎన్డీఏ ఎంపీలకు బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ఎంపీలు కొంతమంది ఎన్డీఏ ఎంపీలు కూడా రాత్రి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మరి ఇక్కడ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్న. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడం, రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం, ఆర్థిక నిధులు విడుదల చేయడం వంటి పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా కలిసి మొత్తం భవిష్యత్ రాజకీయాలు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏపీలో అనే దాని అంశాల గురించి ప్రధానితో చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ.